హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం మామిడికాయ పచ్చిరొయ్యల కూర చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యల్ని అందులో వేసి వేపించుకోవాలి. బాయిల్డ్ పసుపు, ఉప్పు వేసి ఆ వాటర్ అంతా ఎగిరే వరకు చేసుకోవాలండి. పచ్చిరొయ్యలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అది ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మామిడికాయ ముక్క మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని డిష్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe Tribul SR channel.